ఆ నియోజకవర్గంలో వైసీపీకి గెలుపంటూ లేదు. 3 ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీనే గెలుస్తుంది. 3 సార్లు అభ్యర్థులను మార్చినా వైసీపీకి వచ్చిన ఫలితం మాత్రం మారలేదు. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ యాక్టివ్గా ఉన్నారా అంటే అదీ లేదు. క్యాడర్కి అందుబాటులో ఉంటారా అంటే అంతకంటే లేదట. మరి అక్కడ వైసీపీ ఎలా గెలుస్తుంది? ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత అటువైపు దృష్టి సారించడం లేదా? లేక స్థానిక నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కొన్ని నియోజకవర్గాలు గెలిచిన చరిత్ర ఆ పార్టీకి లేదు. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం విజయానికి దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ఒకటి. 2014 నుంచి 2024 వరకు 3 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ సృష్టించిన పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం జగన్ మేనియా పనిచేయలేదు. వైసీపీ ఒక్కో ఎన్నికకు ఒక్కో అభ్యర్థిని ఇక్కడి నుంచి మారుస్తూ వస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం నిమ్మల రామానాయుడు ఒక్కరే 3 సార్లు పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలు సైతం నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థిగా పాలకొల నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గుడాల గోపీపై విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లో ఉండడం, క్యాడర్కి అందుబాటులో ఉండడం వరుస ఎన్నికల్లో ఆయనకు కలిసొస్తోంది. దీనికి తోడు పాలకొల నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తలను తరచూ మారుస్తూ ఉండడం, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొత్త అభ్యర్థులను పోటీలో నిలపడం వంటి నిర్ణయాల కారణంగా ఆ పార్టీకి ఓటమి తప్పడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆ తర్వాత నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదట. ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్త తీరు కూడా అలాగే ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు కీలక మంత్రిగా ఉన్నారు. 3 ఎన్నికల్లో ప్రజలిచ్చిన విజయంతో ఉత్సాహంగా ఉన్న మంత్రి నిమ్మల నియోజకవర్గంలో మరింతగా పట్టు సాధించేందుకు దూకుడుగా వెళుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇంకా నియోజకవర్గంలో గేరు మార్చడంలో వెనకబడ్డారని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి శెట్టి బలిజే సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపి వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ గా లేరనే ప్రచారం జరుగుతోంది. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మమ అనిపిస్తున్నారట. ఓవైపు మంత్రి నిమ్మల నియోజకవర్గంలో దూకుడు మీదుంటే వైసీపీ సమన్వయకర్త గోపి మాత్రం ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో క్యాడర్కి భరోసా ఇచ్చే నాయకుడు లేక బిక్కమొహం వేస్తోందట. పాలకొల నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తమను పట్టించుకునే నాథుడు లేరని లబోదిబో అంటూ ఉంటే, జిల్లా పార్టీ పెద్దలు మాత్రం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సమాచారం ఇస్తున్నారట. గుడాల గోపి పనితీరు బాగుంది అంటూ పైకి నివేదికలు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇస్తున్న నేతలపై క్యాడర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నర్సాపురం జిల్లాలో ఒకరిద్దరు ముఖ్య నేతలు పార్టీని బలోపేతం చేయకపోగా మరింత నాశనం చేస్తున్నారని క్యాడర్ మండిపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్ళు పార్టీకి గుడ్ బై చెప్పడానికి ఆ నేతలే కారణమని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుంచే పాలకొల్లు నియోజకవర్గంపై అధినేత జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ గోపికి టికెట్ ఇస్తే 4వసారి నిమ్మల రామానాయుడు విజయం నల్లరి మీద నడకే అనేది అక్కడ నేతల అభిప్రాయం. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా సరైన నాయకుడిని నియమించాలని అక్కడ క్యాడర్ పార్టీ పెద్దలను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో పాలకొల్లు నుంచి మేకా శేషుబాబు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019 ఎన్నికల్లో డాక్టర్ బాబ్జీని వైసీపీ రంగంలోకి దింపింది. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. 2024 ఎన్నికల్లో శెట్టి బలిజే సామాజిక వర్గం నుంచి గుడాల గోపి పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లు నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ, శెట్టి బలిజ, కాపు సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గ నేత కావడంతో గత ఎన్నికల్లో వైసీపీ శెట్టి బలిజే సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపికి టికెట్ ఇచ్చారు. అయితే ఆయన నియోజకవర్గంలో శెట్టి బలిజే సామాజిక వర్గంలో పెద్దగా
పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ శెట్టిబలిజే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని భావిస్తే పార్టీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ లాంటి వారి పేర్లు పరిశీలించాలని క్యాడర్ కోరుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీనివాస్ మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో అత్తిలి నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబితే పార్టీ అధినేత మాటకు కట్టుబడి పార్టీ విజయం కోసం పనిచేశారట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన పాలకొల నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు జగన్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తారు? ఈసారైనా నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ గెలుపు రుచి చూస్తుందో లేదో వేచి చూడాలి.